షెల్డన్ అనే 7 ఏళ్ల పిల్లవాడు స్కూల్లో గ్రేడ్లన్నీ జంప్ చేసి డైరెక్ట్ గా హై స్కూల్ కి వచ్చేస్తాడు. వాళ్ళ క్లాస్ అమ్మాయిలు షెల్డన్ ని చూసి అరే ఎంత క్యూట్ గా ఉన్నాడు, ఎవరి పిల్లాడని చెప్పి దగ్గరికి తీసుకుంటూ ఉంటే, కానీ షెల్డన్ కి మాత్రం ఆ ఊపిరాడిన ఫీలింగ్ నచ్చదు. ఎందుకంటే మనోడు చాలా తెలివైన వాడు. వాళ్ళ అమ్మకు కూడా అదే భయం, వాళ్ళ అబ్బాయిని ఎక్కడ బుల్లింగ్ చేస్తారేమో అని. అందుకే ప్రతిరోజు క్లాస్ లోకి ఎంటర్ అయ్యే ముందులా షెల్డన్ ఒకవేళ నిన్ను ఎవరిని ఇబ్బంది పెడితే ఏం చెప్తావు అని అడగంగానే మా నాన్న ఫుట్బాల్ కోచ్, ఇంకా మా అన్నయ్య ఫుట్బాల్ ప్లేయర్ అని చెప్తాడు. ఓకే గుడ్ అని చెప్పి, అండ్ మరీ ముఖ్యంగా ఎవరి విషయాల్లోనూ కలెక్ట్ చేసుకోకని చెప్పి పంపిస్తుంది. కానీ క్లాస్ రూమ్ లో అడుగు పెట్టగానే షెల్డన్ చేసే మొదటి పనే అది. క్లాస్ లో అందరి తప్పుల్ని పాయింట్ అవుట్ చేయడం మొదలు పెడతాడు. ఆ అబ్బాయి జుట్టు బాలేదు, ఇంకా ఈ అమ్మాయి బట్టలు అయితే పూర్తిగా కనబడిపోతున్నాయని, వీళ్ళెవరూ అసలు స్కూల్ రూల్స్ ని ఫాలో అవ్వట్లేదు అని చెప్పి అరుస్తాడు. అదే క్లాస్ లో ఉన్న వాళ్ళ పెద్దన్నయ్య సిగ్గుతో తలదించుకుంటాడు. టీచర్ షెల్డన్ ని క్లాస్ మీద ఫోకస్ చేయమని చెప్తే, మీ మస్టాక్ సరిగా గ్రూమ్ చేసుకోలేదంటూ రివర్స్ లో టీచర్ ని ఇన్సల్ట్ చేస్తాడు. సో టీచర్ ముఖం మాడిపోతుంది. ఇంకా స్కూల్ అయిపోయాక టీచర్లు అందరూ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. మ్యాథ్స్ టీచర్ అయితే నేను క్లాస్ లో 5 నిమిషాలు ఉన్నానో లేదో షెల్డన్ ఏకంగా నా డిగ్రీనే ప్రశ్నించాడంటూ, ఇంకా మా స్థానంలోకి అతను రావాలని చూస్తున్నాడని కూడా ఆరోపణలు వస్తాయి. ఇలా షెల్డన్ మొదటి రోజే స్కూల్లో అందరినీ గెలికేస్తాడు. దయచేసి టీసీ ఇచ్చి పంపించేమని టీచర్లు అందరూ గోల్ చేస్తారు. అయితే వాళ్ళ నాన్న మాత్రం అదే స్కూల్లో జిమ్ టీచర్ అయినప్పటికీ తన కొడుకు విషయానికి వచ్చేసరికి ఏం మాట్లాడలేకపోతాడు. ఇంక ఇంటికి వెళ్ళగానే షెల్డన్ క్లాస్ పీకుతాడు. నీకు స్కూల్లో ఉండాలని ఉంటే ఇతరుల తప్పుల్ని ఎత్తి చూపడం మాని, అంతెందుకు నాకు ఒకప్పుడు మంచి జాబ్ ఉండేది, కానీ ఎవరో రూల్స్ బ్రేక్ చేస్తుంటే చెప్పినందుకు ఫలితంగా నన్నే జాబ్ లోన్స్ తీసేశారని చెప్పి నువ్వు నాలాగా మిగిలిపోకూడదనే ఇతరుల విషయాల్లో తలదొచ్చొద్దు అంటాడు. షెల్డన్ కి చాలా హై ఐక్యూ ఉన్నా గానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మాత్రం చాలా తక్కువ. వాళ్ళ చెల్లి చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే షెల్డన్ ఇప్పుడు స్కూల్ చేంజ్ అయ్యి వాళ్ళ అన్నయ్య స్కూల్లోకి వెళ్ళి పడతాడు. దానికి వాళ్ళ అన్నయ్య వరీ అవుతూ ఉంటే షెల్డన్ మాత్రం త్వరలో నేను మరో క్లాస్ జంప్ చేస్తాను, సో నువ్వు బాధపడద్దని చెప్పి అంటాడు. ఆ నోటికి రోల్ మోడల్ వచ్చేసి ఐసాక్ న్యూటన్ అనమాట. అందుకే సెలవు దినాల్లో కూడా బయటకు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని పుస్తకాలు చదువుకునేవాడు. వాళ్ళ అమ్మ బయటికి వెళ్ళి ఆడుకోమని చెప్పి ఎంత బలవంతం చేసినా గానీ షెల్డన్ మాత్రం There, I played. లంచ్ టైంలో కూడా అలా ఒక్కడే కూర్చొని టైం స్పెండ్ చేస్తూ ఉండేసరికి వాళ్ళ అమ్మ నాన్న చూసి బాధపడుతూ ఉంటే, నిజానికి షెల్డన్ మాత్రం ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అయ్యేవాడు కాదు. బదులుగా అతను ఏకాంతాన్ని ఎంజాయ్ చేస్తూ ఈ బ్రహ్మాండంలోని రహస్యాలను, బ్లాక్ హోల్ యొక్క గురుత్వాకర్షణ శక్తి గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. వాళ్ళ అమ్మాయి ఏమో కనీసం సేమ్ క్లాస్ లో ఉన్న వాళ్ళ అన్నయ్య అయినా షెల్డన్ గురించి కేర్ తీసుకుంటే బాగుండిద్ది అని అనుకుంటే, కానీ చెల్లి మధ్యలో ఇంటర్ఫీర్ అయ్యి అప్పుడు మా ఫ్రెండ్స్ మమ్మల్ని వదిలేస్తారని చెప్పి అంటుంది. వాళ్ళ అమ్మ గట్టి క్లాస్ పీకుతుంది. అయితే నిజానికి వాళ్ళ చెల్లికి షెల్డన్ చూసి జెల్సీ ఫీల్ అవుతూ ఉండేది. షెల్డన్ ఎలా మ్యాథ్స్ లో అంత గొప్పగా ఉన్నాడో తనకెందుకు అసలు వచ్చేది కాదు, అర్థమయ్యేది కాదు. వాళ్ళ అమ్మ తన గురించి బాధపడకుండా ఉండాలని చెప్పి షెల్డన్ లైబ్రరీకి వెళ్తాడు. ఎందుకంటే ఈ భూమి మీద అన్ని సమస్యలకి సొల్యూషన్ అక్కడే దొరుకుతుందని నమ్ముతాడు కాబట్టి లైబ్రరీకి వెళ్లి ఫ్రెండ్స్ ని ఎలా సంపాదించాలి అనే పుస్తకాన్ని చదవడం మొదలు పెడతాడు. ఫ్రెండ్స్ ని పొందాలంటే మొదటి స్టెప్ వాళ్ళని ప్రశంసించాలని తెలుసుకొని, సో క్లాస్ లో ఉన్న ఒక అమ్మాయి దగ్గరికి వెళ్లి మీ మేకప్ చాలా బాగుందని మెచ్చుకుంటాడు. కానీ అది అసలు వర్కౌట్ అవ్వదు. ఇంకా సెకండ్ అటెంప్ట్ గా బాస్కెట్ బాల్ టీమ్ లో జాయిన్ అవ్వాలని ట్రై చేస్తే వాళ్ళు నవ్వుతారు. అసలు బుక్ లో చెప్పినవి ఎందుకు పనిచేయడం లేదా అని షెల్డన్ జిట్టు పీక్కుంటూ ఉంటే చూసి వాళ్ళ చెల్లి ఒక ఐడియా ఇస్తుంది. ముందు లైబ్రరీ కార్డ్ లో ఆ బుక్ ని ఎవరెవరు చదివారో చూడు. ఆ బుక్ ని చదివారంటే ఆబ్వియస్లీ వాళ్ళకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి సో నువ్వు వెళ్ళి వాళ్ళతో ఈజీగా ఫ్రెండ్షిప్ చేయొచ్చు అని చెప్తుంది. ఇక నెక్స్ట్ డే షెల్డన్ ఆ బుక్ చదివిన వాళ్ళ నేమ్స్ తీసుకోవడానికి వెళ్తే ఆశ్చర్యంగా ఆ బుక్ ను అందరూ పెద్దవాళ్ళే చదువుంటారు. షెల్డన్ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ ప్రాబ్లమ్ ని ఫేస్ చేసి ఉండరు. అప్పుడే ఇంకొక పిల్లవాడు వచ్చి ఆ బుక్ ని తీసుకోబోతుంటే ఇంకా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. అఫ్ కోర్స్ వీళ్ళిద్దరు ఇంట్రెస్ట్ కూడా మ్యాచ్ అవుతాయి కాబట్టి ఇద్దరికి అణుబాంబులన్నా రాకెట్లు తయారు చేయడం అన్నా విపరీతమైన ఇష్టం. ఒక పక్క షెల్డన్ మదర్ కేమో ఎట్టకేలకు కొడుకు ఒక స్నేహితుడు దొరికేసరికి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇంకా స్నేహితుడిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు రాకెట్ బిల్డ్ చేస్తుండగా అకస్మాత్తుగా FBI వచ్చింది. ఈ అబ్బాయి యురేనియం ఆర్డర్ చేశాడని, సో అతను టెర్రరిస్ట్ ఏమో అనుకుంటారు. వాళ్ళ అమ్మ నాన్న షాక్ అవుతారు. ఒక 7 ఏళ్ల పిల్లవాడు చర్చ్ లో పాస్టర్ తో గొడవ పెట్టుకుంటాడు. అసలు ఈ ప్రపంచంలో భగవంతుడే లేడని షెల్డన్ నమ్మితే, కానీ ప్రీస్ట్ మాత్రం న్యూటన్, ఐన్స్టైన్ లాంటి పెద్ద పెద్ద సైంటిస్టులే దేవుడిని నమ్మారని అంటాడు. ఇది విన్న షెల్డన్ కి ఏం అర్థం కాదు. మరి అలాంటప్పుడు డార్విన్ ఎవల్యూషన్ థియరీ తప్ప అని అడిగితే ఇప్పుడు లైన్ లోకి వచ్చావంటూ తెలివిగా టాపిక్ డైవర్ట్ చేస్తాడు. అయితే ఇంటికి వచ్చాక వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ రావడంతో వాళ్ళ అమ్మ హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. పిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళ అమ్మమ్మను అక్కడికి పిలిపిస్తుంది. హాస్పిటల్ కి వెళ్ళిన వాళ్ళ అమ్మ పిల్లలు ఎలా ఉన్నారని ఫోన్ చేస్తే నా కంట్రోల్ లోనే ఉన్నారు, నువ్వేం వర్రీ అవ్వకని చెప్తుంది. డిన్నర్ అయిన తర్వాత షెల్డన్ వాళ్ళ అమ్మమ్మ కార్డ్స్ గేమ్ ఆడుతూ ఉంటే అప్పుడు ఆమె కావాలనే ఎక్స్ప్రెషన్ సరిగ్గా పెట్టకుండా షెల్డన్ ఎక్కువ అమౌంట్ బిట్ చేయగానే షో కొట్టేస్తుంది. అది చూసి షెల్డన్ షాక్ అవుతాడు. మరి ఫేస్ ఎందుకు అలా పెట్టారని అడిగితే మనిషి మొహంలో కనిపించేది ఎప్పుడు గుండెల్లో ఉన్నది కాదని చెప్తుంది. షెల్డన్ కి ఆ లెసన్ కొత్తగా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ తెలివితేటలు ఎక్కువే ఉన్నప్పటికీ బట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మాత్రం చాలా తక్కువ. ఒక రోజు హాస్పిటల్లో వాళ్ళ నాన్న సీరియస్ కండిషన్ లో ఉంటే షెల్డన్ అప్పుడు ఫస్ట్ టైం వాళ్ళ నాన్న కోసం ప్రేయర్ చేస్తాడు. ఆ క్షణంలో దేవుణ్ణి నమ్మాలనుకుంటాడు. అప్పుడే వాళ్ళ అమ్మ ఐసీయూలోంచి వచ్చి సర్జరీ సక్సెస్ అయింది, నాన్నకి ఇంకే భయము లేదని చెప్పడంతో షెల్డన్ ఒక్కసారిగా హ్యాపీ ఫీల్ అవుతాడు. అప్పుడు దేవుడి మీద గౌరవం మరింత పెరుగుతుంది. సైన్స్ వాస్తవం అయితే దేవుడు విశ్వాసం అని, మేబీ సైన్స్ కి ఎండ్ పాయింటే దేవుడు అయ్యుండొచ్చని నమ్ముతాడు. తర్వాత రోజు చర్చ్కి వెళ్ళినప్పుడు జీసస్ పుట్టిన
4 రోజులకి ఆయన సూర్యుడిని సృష్టించాడని చెప్తే, మరి మొదటి 3 రోజులు కాంతి ఎలా వచ్చిందని ప్రశ్నిస్తాడు. దేవుడే కాంతి అని అంటాడు. దేవుడు ఫోటానా అని అడిగితే, లేదు ఫోటాన్లను సాధ్యం చేసిన వాడే దేవుడు అని అంటాడు. ఆ ఆర్గ్యుమెంట్ ఇంకా పెరగక ముందే వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చినట్టు నటించి షెల్డన్ అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లిపోతారు. 7 ఏళ్ల విద్యావంతుడు గ్రేడ్లను దాటేసి డైరెక్ట్ గా హై స్కూల్ కి వచ్చేసాడు. క్లాస్మేట్స్ అందరూ షెల్డన్ ని బాగా ఇష్టపడతారు. క్యూట్ గా ఉంటాడని అయితే కాదు గానీ స్టాటిస్టిక్స్ ఉపయోగించి వాళ్ళ స్కూల్ రగ్బీ టీం ని చాలా సార్లు విన్ అయ్యేలా చేశాడు. ఆ రోజు షెల్డన్ ఫ్యామిలీ అంతా టీవీలో రగ్బీ మ్యాచ్ చూస్తూ ఉన్నప్పుడు సాధారణంగా రగ్బీ ఆనవాయితీ ప్రకారం 4వ రౌండ్ లో ప్లేయర్స్ బంతిని వదిలేస్తారు కదా, కానీ షెల్డన్ స్టాటిస్టికల్ గా చూస్తే ఆ నిర్ణయం తప్పని. 4వ రౌండ్ లో బాల్ వదిలేస్తే ప్రత్యర్థి టీం గెలిచే అవకాశం 90% ఉంటుందని, కానీ బాల్ వదలకుండా పోరాడితేనే మన టీం కి 50% గెలిచే అవకాశం ఉంటుందని చెప్తాడు. సేమ్ షెల్డన్ ఇక్కడ చెప్పినట్టే అక్కడ మ్యాచ్ రిజల్ట్స్ కూడా వస్తూ ఉండేసరికి అది చూసి గ్రాండ్ మా ఆశ్చర్యపోతుంది. ఇంకా ఆమె తన కూతురుతో, నిజంగా నీ హస్బెండే ఈ పిల్లాడికి ఫాదరా అని అడుగుతుంది. అయితే వాళ్ళ నాన్న మాత్రం షెల్డన్ సామాన్య పిల్లవాడు కాదని చిన్నప్పుడే కనిపెట్టేస్తాడు. ఎందుకంటే కేవలం 6 ఏళ్ల వయసులోనే షెల్డన్ ట్యాక్స్ లెక్కలన్నీ ఫైల్ చేసి వాళ్ళ కుటుంబానికి కొన్ని వేల డాలర్ల ట్యాక్స్ మిగిల్చాడు. అలా మరికొన్ని వారాల్లోనే స్కూల్లో అతని పాపులారిటీ బాగా పెరిగిపోయి స్టూడెంట్స్ అందరూ విపరీతంగా లైక్ చేస్తారు. కేవలం 5 నిమిషాల్లోనే దాదాపు 50 సార్లకు పైగా అమ్మాయిలు హగ్ చేసుకున్నారు. కానీ షెల్డన్ కి మాత్రం ఆ ఊపిరాడిన ఫీలింగ్ నచ్చదు. ఒకరోజు ఎగ్జామ్ లో సమయం ఆదా చేయడానికి డైరెక్ట్ గా ఆన్సర్స్ రాసి వచ్చేస్తాడు. ఆ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేశాడో రాయకుండా కేవలం ఆన్సర్స్ మాత్రమే ఎక్కించి వచ్చేసరికి, అఫ్ కోర్స్ అవి కరెక్టే అయినా గానీ టీచర్ కేవలం బి గ్రేడ్ మాత్రమే వేస్తాడు. షెల్డన్ కథ నచ్చదు, కానీ గట్టిగా మాట్లాడితే టీచర్ కి ఏం రాదని తెలుసు కాబట్టి సో ఇంక ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోవడం మానేసి అతని గోల్ అయిన రాకెట్ల మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలు పెడతాడు. చివరికి యూనివర్సిటీ ప్రొఫెసర్లకే లెక్చర్లు ఇవ్వడం ప్రారంభిస్తాడు. షెల్డన్ రాకెట్ రికవరీ సిద్ధాంతం. ఒక 7 ఏళ్ల స్కూల్ పిల్లవాడు స్పేస్ ఎక్స్ లో వర్క్ చేసే ప్రొఫెసర్లకే క్లాస్ చెప్తాడు. అతని మ్యాథ్స్ ను ఉపయోగించి రాకెట్ రికవరీ థియరీని డెమోన్స్ట్రేట్ చేస్తుంటే అతని ముందు ప్రొఫెసర్ కూడా ఒక సాధారణ విద్యార్థిలా మారిపోయాడు. ఎలాన్ మస్క్ కూడా తర్వాత ఐడియాని ఇంప్లిమెంట్ చేసి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మారిపోతాడు. అసలు ఇదంతా ఎక్కడ మొదలైందనేగా, కొన్ని రోజుల క్రితం స్పేస్ ఎక్స్ నుంచి ఒక ప్రొఫెసర్ వచ్చి వాళ్ళ స్కూల్ గెస్ట్ గా వచ్చినప్పుడు రాకెట్ లాంచ్ చేసిన ప్రతిసారి మేము కొన్ని కోట్ల డాలర్లు నష్టపోతున్నామని ఆ ప్రొఫెసర్ చెప్పడంతో ఆ రాకెట్లను రికవరీ చేసుకోవచ్చు కదా అని ప్రశ్నిస్తాడు. ప్రొఫెసర్ అది టెక్నికల్ గా సాధ్యం కాదని అంటే అసలు ముందర ప్రయత్నించారా అని నిలదీస్తాడు. కావాలంటే నేను మీకు సహాయం చేస్తాను అనడంతో ప్రొఫెసర్ ఆ పిల్లాన్ని క్యూట్ గా చూసి మ్యాథ్స్ చాలా కాంప్లికేటెడ్, ఇది నీకు ఇప్పుడు అర్థం కాదులే అని చెప్పి నవ్వేసి వెళ్ళిపోతాడు. ఇది షెల్డన్ కి మరింత కోపాన్ని తెప్పిస్తుంది. ఎలాగైనా ఆ ప్రొఫెసర్ చేత సారీ చెప్పించుకోవాలనుకుంటాడు. ఇంటికి వచ్చాక షెల్డన్ రాత్రంతా దానిపైన వర్క్ చేయడం మొదలు పెడతాడు. నాన్న ఎలక్ట్రిసిటీ బిల్ సేవ్ అయింది పడుకోమని అంటే షెల్డన్ లైట్ ఆఫ్ చేసి పడుకుంటాడు. కానీ ఫాదర్ బయటకు వెళ్ళగానే మళ్ళీ లైట్ వెలుగుతుంది. కొన్ని రోజులకి ఆ ఈక్వేషన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి కంప్యూటర్ అవసరం పడుతుంది. షెల్డన్ వాళ్ళ అమ్మ నాన్నల్ని కంప్యూటర్ కొనమని అడుగుతాడు. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదని నాన్న ఒప్పుకోకపోవడంతో దాంతో షెల్డన్ కి ఇంకా వేరే ఆప్షన్ లేక వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్లి, నువ్వు పోతే నా కోసం ఎంత సేవ్ చేసి ఉంచావని అడుగుతాడు. అమ్మది విని కోపంతో డోర్ క్లోజ్ చేస్తుంది. షెల్డన్ మళ్ళీ డోర్ నాక్ చేసి ఇలా పై చదువుల కోసం కంప్యూటర్ కొనాలనుకుంటున్నట్టు చెప్పడంతో వాళ్ళ అమ్మమ్మ అతన్ని ఇష్టపడి చాలా కాలం నుంచి ఆమె సేవ్ చేసుకున్న డబ్బు మొత్తం షెల్డన్ చేతిలో పెడుతుంది. కానీ అవి సరిపోవు. బ్యాంక్ కు ఫోన్ చేసి ఇంటిని మార్ట్గేజ్ లో పెట్టబోతుంటే సమయానికి వాళ్ళ అమ్మ వచ్చి ఆపుతుంది. లేకపోతే ఈ పాటికి వాళ్ళు బ్రిడ్జ్ కింద ఉండేవాళ్ళు. కంప్యూటర్ కోసం కడుపు నొప్పి. ఒక రోజు షెల్డన్ కడుపు నొప్పి అనగానే అది నిజమో కాదు తెలియకుండానే హాస్పిటల్ తీసుకెళ్తారు. అక్కడ షెల్డన్ రిసెప్షన్ లో కంప్యూటర్ చూసి ఆ ఉపయోగించిన కంప్యూటర్ తో తన రీసెర్చ్ ని పూర్తి చేసుకుంటాడు. ఆ రాత్రి రిజల్ట్స్ ని ప్యాక్ చేసి అతను అవమానించిన ప్రొఫెసర్ కి మెయిల్ చేశాడు. షెల్డన్ రోజుల తరబడి రిప్లై కోసం ఎదురు చూస్తాడు గానీ ఆఖరికి 10 రోజులు గడిచినా ఎటువంటి రిప్లై రాకపోయేసరికి చివరికి తండ్రి తన కొడుకును అలా చూడలేక దగ్గరుండి నాసాకు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటాడు. ఆ క్షణంలో షెల్డన్ వాళ్ళ నాన్నను చాలా ఇష్టపడతాడు. షెల్డన్ కి సపోర్టింగ్ గా కుటుంబం అంతా కూడా ఆ స్పేస్ ఏజెన్సీ దగ్గర వెయిట్ చేస్తుంది. వాళ్ళ లాబీలో 2 గంటలకు పైగా వెయిట్ చేసిన ప్రొఫెసర్ కలవకపోవడంతో దాంతో వాళ్ళ నాన్న కోపంగా లోపలికి దూసుకెళ్తాడు. ప్రొఫెసర్ కాల్ చేసి షెల్డన్ లోపలికి పంపించమని చెప్తాడు. షెల్డన్ కాన్ఫిడెంట్ గా లోపలికి వెళ్ళాక అతను రాకెట్ రికవరీ థియరీని ప్రొఫెసర్ కి డిమాన్స్ట్రేట్ చేస్తాడు. ఇక్కడ రాకెట్ ఎంత ఎత్తులో ఉన్నప్పుడు బూస్టర్స్ ని అంటే ఇంజిన్ ని బూస్ట్ చేసి టార్క్ ఉపయోగించి రాకెట్ ని 180 డిగ్రీస్ డైరెక్షన్ మార్చాలని, అప్పుడు మనం ఆ రాకెట్ ని మళ్ళీ సేఫ్ గా ఓషన్ లో పడేలా చేయొచ్చు అని చెప్తాడు. ప్రొఫెసర్ అసలు నమ్మలేకపోతాడు. ఇది 7 ఏళ్ల పిల్లాడు రాశాడా అని ఆశ్చర్యపోతాడు. ఆఫీస్ బయట అన్నా చెల్లి బోర్ కొడుతుంది ఇంటికి వెళ్దామని అంటూ ఉంటే గ్రాండ్ మా మాత్రం ఏదో ఒక రోజు షెల్డర్ గురించి బుక్ రాస్తారు, అందులో మీరు లవ్వింగ్ అండ్ సపోర్టింగ్ సిబ్లింగ్స్ లాగా ఉండాలనుకోవడం లేదా అంటే వాళ్ళు మాత్రం మేము అసలు బుక్కే చదవమనేస్తారు. ఇటువైపు షెల్డన్ ప్రెజెంటేషన్ ఫినిష్ చేసుకుని అనుకున్నట్టే ప్రొఫెసర్ నుంచి క్షమాపణ పొందుతాడు. ఇంకా షెల్డన్ అది అతని మొదటి మైల్ స్టోన్ గా భావించి సంతోషంగా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. తిరిగి ఇంటికి వెళ్లే దారిలో వాళ్ళ నాన్నకి థ్యాంక్స్ చెప్తే నిన్ను చూస్తే మాకు చాలా ప్రౌడ్ గా ఉందని అంటారు. మరి నన్ను చూస్తే అని డాటర్ అడిగితే అఫ్ కోర్స్ నాకు మీ అందరూ ఒకటే బంగారం అని అంటుంది. అప్పుడు ఆ సమయంలో వాళ్ళ కుటుంబానికి షెల్డన్ పరిశోధన ఎంత ముఖ్యమైందో తెలియదు కానీ కొన్నేళ్ల తర్వాత షెల్డన్ సిద్ధాంతం నిజమైంది. మొదటి రాకెట్ రికవరీ విజయవంతంగా ముగుస్తుంది. ఆ కంపెనీ ఫౌండర్ అయిన మస్క్ ఆయన ఆఫీస్ లో షెల్డన్ చిన్నప్పుడు రాసిన సిద్ధాంతాన్ని చదువుతూ ఉంటే అదే సమయంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది.
షెల్లన్ అనే పిల్లవాడు మిమ్మల్ని కలవడానికి వచ్చాడని అసిస్టెంట్ చెప్పగానే మస్క్ షాక్ అవుతాడు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. 7 ఏళ్ల విద్యావంతుడు గ్రేడ్లన్నీ దాటేసి హై స్కూల్ కి వచ్చాడు. అతను క్యూట్ లుక్స్ ని క్లాస్మేట్స్ అందరూ ఇష్టపడినా గానీ టీచర్లకు మాత్రం అస్సలు నచ్చడు. ఎందుకంటే తరచూ టీచర్ల తప్పుల్ని వేలెత్తి చూపుతూ వాళ్ళని ఎంబారస్ ఫీల్ అయ్యేలా చేస్తాడు. మ్యాథ్స్ టీచర్ సైన్స్ స్క్వేర్ ప్లస్ కోసైన్ ఈక్వల్ టు 1 అని అనగానే షెల్డన్ వెంటనే హ్యాండ్ రైజ్ చేస్తాడు. నాకు ఇప్పుడు మిమ్మల్ని ఎంబారస్ చేయడం ఇష్టం లేదు, సో అది కరెక్టో కాదో మీరే ఒకసారి ఆలోచించుకోండి అంటాడు. అంతే ఆ టీచర్ ముఖం మాడిపోతుంది. ఇంకా క్లాస్ అయిపోగానే ప్రిన్సిపల్ అతని తల్లిదండ్రులు పిలిపించి వాడుకున్న టాలెంట్ కి మా టీచర్లు సరిపోరని నా మాటిని మీ వాడిని గిఫ్టెడ్ చిల్డ్రన్ ఉన్న స్కూల్ కి పంపించమని చెప్తాడు. అక్కడైతే షెల్డన్ కి పూర్తి స్కాలర్షిప్ తో పాటు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఎలిజిబుల్ అవుతాడని. కానీ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే అది కాస్త దూరం. సో వాళ్ళ అమ్మకి చిన్న వయసులోనే వాళ్ళ అబ్బాయిని అంత దూరం పంపించడం కరెక్ట్ కాదేమో అంటుంది. కానీ ఫాదర్ మాత్రం నార్మల్ హ్యూమన్ వాయిస్ తో షెల్డన్ ని కంపేర్ చేయొద్దనంటే ఏంటి మన అబ్బాయి ఏలియనా అని చెప్పి కోపడుతుంది. అసలు ఇదంతా కాదు, షెల్డన్ ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలనుకుంటారు. కానీ ఊహించిన విధంగా షెల్డన్ వెంటనే అంగీకరిస్తాడు. మనవడు వెళ్ళడం చూసి గ్రాండ్ మా బాధపడుతుంటే వాళ్ళ అమ్మ అయితే ఏడ్ చేస్తుంది. ఆ తర్వాత గిఫ్టెడ్ చిల్డ్రన్ ఉండే స్కూల్ కి చేరుకున్నాక ఆశ్చర్యంగా ఆ క్యాంపస్ అంతా చాలా క్వైట్ గా ఉండేసరికి షెల్డన్ కి అట్మాస్ఫియర్ బాగా నచ్చుతుంది. కానీ వాళ్ళ అమ్మ ఇంటికి రాగానే షెల్డన్ మీద దిగులు పెంచేసుకుంటుంది. అసలు ఇదంతా మీ వల్లే అని, మీ వల్లే అక్కడ చేర్చాల్సి వచ్చిందని తన భర్త పైన కోపడుతుంది. వాళ్ళ చెల్లెలు కూడా అంతకు ముందు షెల్డన్ తో తగాదాలు పెట్టుకునేదా, కానీ ఇప్పుడు పక్క బెడ్ ఖాళీగా ఉండడం చూసి తన బ్రదర్ ని చాలా మిస్ అవుతుంది. ఇదంతా జరుగుతున్నప్పుడు షెల్డన్ మాత్రం స్కూల్లో నిద్రపోకుండా ఆ ఫ్యాన్ ఎక్కడ మీద పడిపోతుందేమో అని భయపడుతూ ఉంటాడు. కానీ చివరికి నిద్రలోకి జారుకున్నాక మళ్ళీ తెల్లవారు లేచి చూసేసరికి షెల్డన్ తన ఇంట్లో తన బెడ్ పైనే ఉంటాడు. వాళ్ళ సిస్టర్ కళ్ళు తెరిచి చూడంగానే మళ్ళీ షెల్డన్ కనబడేసరికి ఆనందంతో మీదకు దూకేస్తుంది. యాక్చువల్ గా రాత్రికి రాత్రే వాళ్ళ నాన్న కారులో వెళ్లి షెల్డన్ ఇంటికి తీసుకొచ్చేస్తాడు. అలా తమ పిల్లాడిని మళ్ళీ పాత స్కూల్లోనే జాయిన్ చేస్తారు. కొన్ని రోజులకి షెల్డన్ 9 ఏళ్ల వయసులోనే కాలేజ్ లోకి అడుగు పెడతాడు. ఇది పెద్ద వార్తగా మారి అన్ని టీవీ ఛానల్స్ అతను ఇంటర్వ్యూ చేయడానికి వస్తారు. ఇంటర్వ్యూ ఇచ్చే షెల్డనే కామ్ గా ఉంటే, కానీ అతను అన్న చెల్లి మాత్రం ఓ ఎగ్జైట్ అయిపోతూ షెల్డన్ చెల్లి సంతోషంతో నేను గ్రాడ్యుయేట్ అవ్వబోతున్నా అని చెప్తుంది. రిపోర్టర్ అది విని షాక్ అయ్యి ఓహో ఒకే కుటుంబంలో ఇద్దరు మేధావులు ఉన్నారుగా అన్నట్టు అంటూ ఉంటే, కానీ తను నేను ఎలిమెంటరీ స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అవ్వబోతున్నా అని చెప్పి చిన్నపిల్ల పాట పాడుతుంది. మరోపక్క పెద్దన్నయ్య ఏమో ఇంకో స్టెప్ ముందరకు వేసి నెమ్మదిగా రిపోర్టర్ తో మాట కలుపుతూ కొంచెం మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా అని అడుగుతాడు. ఇంకా చివరికి ఆ న్యూస్ ఛానల్ వాళ్ళు ఓన్లీ షెల్డన్ అతని పేరెంట్స్ ని మాత్రమే ఇంటర్వ్యూ చేస్తారు. కానీ షెల్డన్ ఎందుకో అప్సెట్ గా కనబడతాడు. రిపోర్టర్ హై స్కూల్ నుంచి మీరేమైనా మిస్ అవుతున్నారా అని అడిగితే షెల్డన్ అలాంటిదేం లేదని, నేను హై స్కూల్లో కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉన్నానని చెప్తాడు. బట్ ఆ కొన్ని రోజులకే నా పైన చాలా ప్రెషర్ పెట్టేసి నా తల్లిదండ్రులు, నా స్కూల్, ఈ సొసైటీ నన్ను ఎంతో ఒత్తిడికి గురి చేశారని, ఇంకా ఎంత ఎక్కువ మాట్లాడుతుంటే అంత ఎక్కువ ఎగ్జైట్ అయిపోతూ నేను తెలివైన వాడినే కానీ అలాగే చిన్నపిల్లవాడిని కూడా అని చెప్పి ఏడ్ చేయడంతో చివరికి ఆ ఇంటర్వ్యూని తొందరగా ముగించాల్సి వస్తుంది. తర్వాత గడిచిన కొన్ని రోజుల్లో షెల్డన్ కాలేజ్ లో ఒక పార్ట్ టైం జాబ్ చూసుకుంటాడు. లోగా వాళ్ళ చెల్లికి మొదటిసారి పీరియడ్స్ రావడంతో తండ్రి చాలా టెన్షన్ పడిపోతూ ఏ ప్యాడ్స్ తీసుకోవాలో అర్థం కాక సతమతం అయిపోతూ ఉంటే అక్కడే వర్క్ చేస్తున్న లేడీ అతనికి సరైన తీసిస్తుంది. అది తీసుకెళ్లి వాళ్ళ కూతురుకి ఇస్తాడు. ఇచ్చి నువ్వేం భయపడకు, ఇది ప్రతి అమ్మాయి లైఫ్ లో జరిగే ఒక కామన్ థింగ్ అంతే అని చెప్పి మోటివేట్ చేస్తూ ఉంటాడు. కానీ కూతురు మాత్రం ఆ విషయం నాకు తెలుసులే అని చెప్పి ముందర నీకు హెల్ప్ చేసిన ఆ లేడీకి వెళ్లి హగ్ ఇచ్చి రావాలని చెప్పి వెళ్తుంది. వాళ్ళ కూతురు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువ, కానీ షెల్డన్ కి మాత్రం చాలా తక్కువ. స్కూల్ అయిపోగానే పార్ట్ టైం గా ట్రైన్ మ్యూజియం లో వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే షెల్డన్ ఆ జాబ్ ని చాలా సీరియస్ గా తీసుకొని అవసరం ఉన్నా లేకపోయినా వచ్చిన ప్రతి కస్టమర్లకి ట్రైన్స్ గురించి వివరిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు కస్టమర్లు కేవలం టాయిలెట్ ఉపయోగించుకోవడానికి మాత్రమే వచ్చేవారు. అయినప్పటికీ అతడు 1928 నుంచి ట్రైన్స్ ఎలా రూపాంతరం చెందుతూ వచ్చాయో చెప్తూ ఉంటాడు. ఇంకా మనోడు ఊపందుకోబోతూ ఉంటే ఆ కస్టమర్ ఆపమంటాడు. ఇక్కడ నేను ఒక్క సెకండ్ కూడా ఆపుకోలేను, మర్యాదగా నన్ను టాయిలెట్ కు వెళ్ళనివ్వమని చెప్పంటే అప్పుడు కూడా మా టాయిలెట్స్ ట్రైన్స్ లో ఉండేలా సాధారణంగా డిజైన్ చేయబడ్డాయని చెప్తూ ఉంటాడు. అంతేకాదు సేమ్ స్కూల్లో చేసినట్టే ఇక్కడ కూడా కస్టమర్ల తప్పుల్ని పబ్లిక్ లో ఎత్తి చూపేవాడు. దాంతో ఆ మ్యూజియం ఓనర్ చాలా ఇబ్బంది పడి షెల్డన్ ఉద్యోగంలో తీసేస్తాడు. షెల్డన్ కి ఏం అర్థం కాదు. ఎందుకు నా నాలెడ్జ్ సరిపోలేదా అని అంటే నాలెడ్జ్ ఉండటం గొప్పే, కానీ అది అన్ని వేళ చూపించాల్సిన అవసరం లేదంటాడు. షెల్డన్ కి అర్థం కాకపోయేసరికి ఇలా చూడు, నాలెడ్జ్ అంటే బ్యాలెన్స్. మంచి ఇంజనీర్ ఎప్పుడు సరైన మొత్తంలో నీటిని వాడతాడు, తక్కువ వాడకూడదు ఎక్కువ వాడకూడదు అని చెప్తాడు. అసలు ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే ప్రతి ఆడియన్స్ నేర్చుకోవాలన్న ఆసక్తి చూపరని, కొందరు సరదాకు కూడా వస్తారు, వాళ్ళకి ఎక్కువ వివరించాల్సిన అవసరం లేదు, అండ్ ముఖ్యంగా ఇతరుల తప్పుల్ని పబ్లిక్ లో ఎత్తి చూపాల్సిన అవసరం కూడా లేదని అంటాడు. కానీ షెల్డన్ కి ఇవేమి తెలియవు. స్కూల్లో టీచర్ తప్పు చేసినా నేను ఇలాగే సూటుగా ఎత్తి చూపేవాడినని ఇక్కడ కూడా అదే చేస్తున్నా అంటాడు. అలా షెల్డన్ జాబ్ కోల్పోతాడు. కానీ ఎందుకు కోల్పోయాడో ఇప్పటికీ గ్రహించలేకపోతాడు. గ్రాండ్ మాకి ఈ విషయం చెప్తే అప్పుడు గ్రాండ్ మా కూడా జనాలు అన్ని వేళ కొత్తవి నేర్చుకోవాలనుకోరని చెప్తుంది. ఇది షెల్డన్ ని మరింత గందరగోళానికి గురి చేస్తుంది. ఏంటి నేర్చుకోవడం అంటే ఆకలి దాహం లాగా కాదా, నాకైతే ఎప్పుడు కొత్తవి నేర్చుకోవాలని ఉండిద్దని, సో నువ్వు తప్పు చెప్తున్నావు అంటాడు. షెల్డన్ ని తప్పని నిరూపించడానికి గ్రాండ్ మా ఒక సూదిదారం బయటికి తీస్తుంది. ఆమె షెల్డన్ కి స్వెటర్ అల్లడం నేర్పించడానికి ప్రయత్నిస్తుంది. సాధారణంగా యువకులు దీన్ని అంత ఇష్టపడరు కదా అని గ్రాండ్ మా అనుకుంటే, కానీ షెల్డన్ మాత్రం దాన్ని కూడా ఎంతో ఆసక్తిగా నేర్చుకుంటూ
ఇంటికి వచ్చే వరకు కూడా ఆ స్వెటర్ అల్లడం గురించి అడుగుతూనే ఉంటాడు. దాంతో ఆమెకి ఇంకా విసుగొచ్చి ఇంట్లోకి వెళ్లి డోర్ వేసేసుకునేది. ఇలా షెల్డన్ చిన్నతనం మొత్తం ఎన్నో ఆసక్తికర సంఘటనలతో నిండిపోయింది. ఏదైనా అతని అసామాన్య మేధస్సుకు తగ్గట్టే అతని జీవితంలో ప్రతి ఘటన ప్రత్యేకమైంది. ఇక్కడతో ఈ వెబ్ సిరీస్ ఎండ్ అవుతుంది. అండ్ అలాగే ఇది ఒక ఫ్రిక్షనల్ స్టోరీనే అయినప్పటికీ బట్ చాలా మంది మేధావుల రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ వెబ్ సిరీస్ ని ఎంతో అద్భుతంగా తీయడం జరిగింది. సో ఈ వీడియో కిందే ఫ్రెండ్స్, ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.